మండలి సంగతి ఏమిటి? అమరావతి చట్టబద్ధత తీర్మానంపై సందేహాలు. అసెంబ్లీ తీర్మానం సరిపోతుందా? మనకు ఇప్పుడు రాజధాని అమరావతి అని తీర్మానించి చట్టం చేయనున్నారు. అంటే నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా అమరావతిని మార్చడానికి వీలు లేకుండా ఇప్పుడు చట్టసభలో దీన్ని ఆమోదించనున్నారు. అయితే దీంట్లో ఇప్పుడు పెద్ద సందేహం ఒకటి ఏర్పడుతోంది. ఏంటంటే కేవలం శాసనసభలో చేస్తే సరిపోతుందా? శాసన మండలి సంగతి ఏంటి? మరి మండలిలో దీని గురించి చర్చించరా అనేది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తూ ఉంది. వివరంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని పునరుద్ఘాటిస్తూ దానికి పూర్తిస్థాయి చట్టబద్ధత కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో రాష్ట్ర అసెంబ్లీలో శనివారం ప్రత్యేక తీర్మానాన్ని ప్రవేశపెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపాలని నిర్ణయించింది. అంటే ఈరోజే సమావేశం జరుగుతుంది. చూడండి, ఇగో నేడు అసెంబ్లీ ప్రత్యేక పెట్టి అమరావతికి చట్టబద్ధతపై చర్చ, 4 గంటల సమయం కేటాయింపు. కేవలం ఇప్పుడు ఈ తీర్మానం చేయడానికే ఇప్పుడు అసెంబ్లీ మనకి ఈరోజు నడుస్తూ ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో శాసనమండలి సమావేశం కాకపోవడం, కేవలం అసెంబ్లీ తీర్మానం మాత్రమే సరిపోతుందన్న అంశంపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 22 నెలల్లో గడిచేంత వరకు రాజధానికి చట్టబద్ధతపై అసెంబ్లీ తీర్మానం కావాలన్న అంశం కేంద్రం అడిగే వరకు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనే విమర్శలు ఉన్నాయి. చూసారా, మనకి అమరావతి రాజధానిని నిరంతరం మీడియాల్లో సభల్లో కూసేది మన తెలుగుదేశం పార్టీ. మరి కేంద్ర ప్రభుత్వం దీని మీద చేయండి అనేంతవరకు కూడా వీళ్ళు స్పందించలేదంటే మరి వీళ్ళు రాజధాని ఎంత చిత్తశుద్ధితో కడుతున్నారు అనేది ప్రజల్లో ఏర్పడుతున్నటువంటి సందేహాలు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తరుణంలో అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో శాసన మండలిలో తీర్మానం లేకుండా అసెంబ్లీలో ఒకటే సరిపోతుందా అనేది ఇక్కడ ప్రశ్నార్థకం. మండలిలో అవసరం లేదా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా అక్కడ ఆమోదం పొందింది. బాగా గమనించండి, అసెంబ్లీలో ఆమోదం పొందింది. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా వాళ్ళు, అందుకు ఆమోదం పొందింది. అక్కడ ఆమోదం పొందింది. తర్వాత మండలికి చేరింది. అప్పట్లో మండలిలో అత్యధికంగా టీడీపీ సభ్యులు ఉండటంతో వారు దాన్ని అడ్డుకున్నారంట. దాని ఆధారంగా రాజధాని రైతులు పార్టీలు న్యాయ పోరాటం చేయగా హైకోర్టులో ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిలింది. వైసీపీ ప్రభుత్వం 3 రాజధానులు అంశానికి బ్రేక్ పడింది. తాజాగా ప్రభుత్వం ఒక అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపితే సరిపోతుందా, మండలిలో అవసరం లేదా అనే సందేహాలు వస్తున్నాయి. మరి వాళ్ళు కూడా ఎమ్మెల్యేలు తీర్మానించాలి, అయిపోయిందిలే, మనం శాసనసభలో చేసామని మండలికి పంపకుండా ఉండలే. మండలిలో అందరూ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు ఉన్నప్పుడు కూడా పంపారు, ఆమోదం పొందలేదు కాబట్టి ఆగిపోయింది. మరి ఇప్పుడు వీళ్ళు కూడా పంపాలి కదా. సో ఇది ఇప్పుడు అసెంబ్లీ ఒకటే చర్చిస్తే సరిపోతుందా, మన మండలి సంగతి ఏంటని ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుంది.